హలో అందరికీ. నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్సిడెంట్ మీ అందరికీ చాలా షాకింగ్‌గా ఉండొచ్చు. బట్ ఇది ట్రూ. నేనైతే ఫేక్ అవ్వాలని చాలా గట్టిగా అనుకుంటున్నాను. పేరెంట్స్ అందరూ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని గర్ల్స్ హాస్టల్‌లో ఏస్తే చాలా సేఫ్టీ ఉంటది అని జాయిన్ చేస్తారు గర్ల్స్ హాస్టల్‌లో. కానీ ఇప్పుడు అదే గర్ల్స్ హాస్టల్‌లో సేఫ్టీ లేకుండా పోయింది. ఒక అమ్మాయిని ఇంకో అమ్మాయి నమ్మని పరిస్థితిని తీసుకొచ్చింది. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ గర్ల్స్ హాస్టల్‌లో ఒక సంచలనం ఇప్పుడు జరుగుతుందనమాట. ఎంత వర్స్ట్ కేస్ సినారియో అంటే ఇది. నేనిప్పుడు మీకు మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈసీఈ చదువుతున్న ఫైనల్ ఇయర్ ఒక అమ్మాయి గర్ల్స్ హాస్టల్‌లో నాన్ అటాచ్డ్ వాష్‌రూమ్స్ ఉంటాయి. నాన్ అటాచ్డ్ వాష్‌రూమ్స్‌లో హిడెన్ కెమెరా పెట్టింది. అమ్మాయిలు స్నానాలు చేస్తుంటే వీడియోలు తీసింది. ఆ తీసిన వీడియోస్ అన్నిటిని ఒక అబ్బాయి ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న విజయ్ అనే ఒక అబ్బాయికి మొత్తం వీడియోస్ అన్నిటిని సెండ్ చేసింది. ఆ అబ్బాయి ఆ వీడియోస్ అన్నిటిని బాయ్స్ హాస్టల్లో ఉన్న బాయ్స్‌లో కొంతమందికి ఆ వీడియోస్‌ని అమ్మారు. ఈ అమ్మాయి అబ్బాయి కలిసి చేశారు ఈ పనంతా. ఇది ఎంత దుర్మార్గం అండి. ఒక అమ్మాయి దగ్గర ఇంకో అమ్మాయికి సేఫ్టీ లేదు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ యాజమాన్యం అంతా ఆ అమ్మాయికి అబ్బాయికి సపోర్ట్‌గానే ఉంది ఇప్పటివరకు. ఇప్పుడు మరేమన్నా మారితే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. అండ్ హాస్టల్లో వార్డెన్స్‌తో మాట్లాడితే ఆ వార్డెన్స్ ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతుంటే ఆ అమ్మాయిల్ని లిటరల్లీ కర్రతో కొడుతున్నారంట. ఆ అమ్మాయిలు గట్టిగా మాట్లాడుతుంటే. అండ్ వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. నేను అది కూడా మీకు వినిపిస్తాను. ఇది ఆ రికార్డింగ్, ఒకసారి వినండి. సైలెంట్గా అసలు ఏంటనేది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, అల్లరి చేసుకోవాలా? ఫస్ట్ విషయం చెప్పండి నాకు. ఎందుకు అల్లరల్లరిగా చేస్తున్నారు? ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురు సైలెంట్గా వచ్చి చెప్పడం దానికి ఏంటో సొల్యూషను, అదేంటో రైట్ ఆర్ రాంగ్ అనేది చేసుకోవడంలో తప్పలేదు. కానీ ఎందుకు అల్లరి చేస్తున్నారు? అలా 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 ఇంకా అసలు మన మీద మనం బురద చదువుకున్నట్టేగా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేంద్రబాబు గారి దృష్టిలో పెట్టాలి. నేను సురేంద్రబాబు గారికి చెప్పాను. చెప్తే అసలు ఇది నోటీస్లో లేదమ్మా, ఇలాంటిది అయితే ఏమీ లేదు, అది రేపు ఎవరు ఉంటారు, అందరం మాట్లాడే విషయాలు అవి. ప్రతిసారి ఏ ప్రాబ్లం ఇద్దరు ముగ్గురు వెళ్తే మమ్మల్ని అసలు మినిమం మాకంటూ సొల్యూషన్ ఏది దొరకట్లేదు. కాలేజ్లో మమ్మల్ని చేస్తున్నారు తప్ప ఇదైతే ఫేక్ అని అయితే నాకు 100% నేనైతే చెప్తాను. ఫేక్ అవ్వాలి, ఫేక్ అవుతుంది. ఎవరికన్నా ఎవరు చెప్పారు? ఒక రూమర్ ఇంత వైరల్గా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది రూమర్ కాబట్టి అవుతుంది. చాలా ఆడపిల్లలు కదా. కెమెరాస్ కూడా దొరికాయి అంటున్నారు. ఎవరు దొరుకుతుంది? ఆమె రూమ్లో దొరికాయని చెప్పి వాళ్ళు అందరూ ఎత్తారు. ఏమో ఎవరు ఎత్తారు కెమెరాస్? ఆ అమ్మాయి రూమ్ లోకి, మీలో ఎవరైనా అమ్మాయి రూమ్ లోకి వెళ్ళారా? వీడియోస్ అయితే పంపించానని ఆయమ్మే ఒప్పుకుందంట. సైలెంట్ అయిపోండి. ఇది ఒకళ్ళది కాదు సమస్య, అందరిది. అందరూ చెల్లాలి. అండ్ హాస్టల్లో చెల్లెళ్ళు అందరూ ఏడుస్తా ఫోన్లు చేస్తున్నారు. అండ్ ఈ విషయాన్ని చాలామంది నాతో చెప్పారు. నాకు చాలా డిస్టర్బింగ్గా ఉంది. నాకు రాత్రి నుంచి నిద్ర కూడా పట్టట్లేదు. అండ్ ఆ అమ్మాయి ఏడుస్తుంది, ఆడియో వినండి. అక్క ఏమనట్లేదు, దేరంటే శివారంటే చూసుకుంటాం అంటుంది. అందరు ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది. మా ఫ్లోర్లోనే పెట్టారంట. ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు. వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గరన్నా వీడియో ఉందేమో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు మమ్మల్ని పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్లో కెమెరా దొరికిందంటే. ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందంటే, ఆ అమ్మాయి నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఏదో ఒకటి చెయ్యండి, ఆ వీడియో ప్రూఫ్ ఉంటేనే మేము నమ్ముతాము అని చెప్పి అలా అంటున్నారంటే. ఆ వీడియో ప్రూఫ్ అంటే వాళ్ళు కూడా చూడాలండి. అది ఎంత దౌర్భాగ్యం కాకపోతే అనేది. ఆ అమ్మాయి అయితే ఆ వీడియో ఎవరైనా ఉంటే సెండ్ చేయండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తే అడిగింది. ఇదంతా నిన్న అంటే ఆగస్ట్ 29th జరిగింది.
ఈ విషయం వారం రోజుల నుంచి వీళ్ళంతా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా జరుగుతుంది మేడం, ఇలా జరుగుతుంది సార్. కానీ ఎవ్వరూ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే కాలేజ్ రెప్యుటేషన్ పోతుంది అని ఒక్క కారణంతో వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని చెప్పి వాళ్ళకి ఏమాత్రం కన్సర్న్ కూడా లేకుండా పోయింది. ఏమన్నా అంటే ఫేక్ న్యూస్, ఇది ఫేక్ న్యూస్, రూమర్ స్ప్రెడ్ అయితే ఇలాగే స్ప్రెడ్ అవుతాయి అని చెప్పి హాస్టల్లో మెయిన్ వార్డెన్ ఉంటుంది, ఆవిడ అంటుంది ఇవన్నీ. సో ఆ ఆడియో క్లిప్ కూడా మీరు ఇందాక విన్నారు కదా. మ్యాటర్ ఏంటంటే ఈ విషయం ఇలా అందరికీ తెలిసింది, ఇలా హల్చల్ అవుతుంది అని తెలియంగానే ఆ అబ్బాయి ఫైనల్ ఇయర్ చదువుతున్న అబ్బాయి ఎవరైతే వీడియో అమ్మాడో ఆ అబ్బాయి అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడంట. మరి ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మనకైతే తెలియదు. అండ్ ఈ అమ్మాయిని అయితే ఒక రూమ్లో లాక్ చేసి బాగా మేపుతున్నారు లిటరల్లీ. ఆ అమ్మాయి వాళ్ళ డాడీ పొలిటీషియన్ అంట. సో ఆ అమ్మాయి ఏ మాత్రం భయపడలేదు. నేను ఇక్కడ వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఆ అమ్మాయి చూసారా ఎంత ధైర్యంగా నుంచుందో. అంటే వాళ్ళ డాడీ పొలిటీషియన్ అంట. ఈ అమ్మాయికి ఏమీ కాదు అన్న ధైర్యం ఆ అమ్మాయి కళ్ళల్లో చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ అందరికీ న్యాయం జరగాలి. ఒక గర్ల్స్ హాస్టల్లో ప్రైవసీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుందండి చెప్పండి. పేరెంట్స్ ఏమో ఎన్నో డబ్బులు ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి హాస్టల్ కాస్ట్లీ అయినా పర్లేదు అని చెప్పి మంచి మంచి హాస్టల్స్లో జాయిన్ చేస్తుంటే ఆ హాస్టల్ యాజమాన్యం ఏమో ఇలా ఏం పట్టించుకోకుండా వదిలేస్తారా? అసలు ఫేక్ న్యూస్ అని చెప్తారా? అదే మీ అక్కకో చెల్లికో జరిగితే అప్పుడు పట్టించుకుంటారా? ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే చాలా స్ప్రెడ్ చేయండి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలకి జరిగింది ఏ కాలేజ్లో నుండి రిపీట్ అవ్వకూడదు. దయచేసి అందరూ ఈ న్యూస్ ఫేక్ న్యూస్ అవ్వాలని చెప్పి ప్రే చేయండి. నేనైతే చాలా గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ న్యూస్ని అయితే అన్ని న్యూస్ ఛానల్స్కి రిపోర్ట్ చేయండి. అమ్మాయిలందరికీ అయితే జస్టిస్ కావాలి.